హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. కొత్తగా ఛానల్ పెట్టుకున్న ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి కదా, సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీస్ ఏంటి అంటే చికెన్ ఫ్రై చేసిన అండ్ మటన్ కర్రీ మా ఆయన ఫేవరెట్. మా అత్తమ్మకి మధ్యలో చికెన్ నచ్చుతుంది కాబట్టి చికెన్ ఫ్రై చేసిన. అండ్ 2 స్పెషల్స్ అయితే నేను చేసిన. ఇప్పుడు ఎట్లా చేయాలో మీకు చూపెడితే చూడుర్రి. అండ్ చికెన్ అయితే ఏం చేసినామంటే, ఎండాకాలం కదా, కొంచెం ఏ స్మెల్ రావద్దని చెప్పేసి పసుపు వేసిన, కల్లుప్పు వేసిన, మంచిగా విసికి ఒక 10 సార్లు కడిగిన, రెండింటిని తీసి పక్కకు పెట్టుకున్న. అండ్ తర్వాతకి ఆనియన్స్ కట్ చేసుకున్న, పచ్చిమిర్చి. అండ్ మీకు తెలిసిందే కదా, మసాలా దినుసులు మన దగ్గర ఏవేవైతే ఉంటాయో నూనె కాగిన తర్వాత అవన్నీ వేసేసి, ఆనియన్స్ వేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి, అవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మంచిగా అల్లం వెల్లుల్లి వేసేసుకొని ఒకసారి మిక్సీ వేసేసుకొని దాంట్లోకి మనం ఈ ఫ్రెష్గా మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేయడమే. వేసిన తర్వాత ఏముంటుంది, దాన్ని మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలోనే ఫ్రై అయ్యేటట్టు, ముక్క మొత్తం నూనె ఇదైపోయేటట్టు కలుపుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుతాం కదా, నూనె మంచిగా అయిన తర్వాతకి ఉప్పు కారం వేసేయాలి. ఉప్పు కారం వేసి ఆయిల్ ఇట్లా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఆగి తర్వాతనే అవసరం ఉంటే వాటర్ పోసుకోవాలి. నేనైతే ఫ్రైలాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయ. మ్యాక్సిమం మీరు ఆయిల్లోనే ఆ పీస్ అనేది ఉడికించాలి, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ముక్కకు కూడా ఉప్పు కారం పర్ఫెక్ట్గా అంటుకుంటుంది ఫ్రెండ్స్. ముందే కారం వేయంగా నీళ్ళు వచ్చిరంటే ఆ కర్రీకి ఉన్న టేస్టే పోతుంది, అసలు చికెన్ లాగా అనిపించదు, గలీజ్గా ఉంటుంది. అండ్ స్మెల్ కూడా స్మెల్ వస్తుంది. అండ్ ఫైనల్గా ధనియా పౌడర్ వేసిన, చికెన్ మసాలా వేసిన, గార్నిష్కి ఇంత కొత్తిమీర వేసేసిన. ఆల్మోస్ట్ ముక్క అనేది సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది, నీళ్ళు అనేది అవసరమే లేదు. ఫ్రై అయితే కలర్ అయితే అసలు చూడంగానే ఇప్పుడు తినాలనిపిస్తుంది వేడిగా అన్నం వేసుకొని, అంత సూపర్ ఉంది. ఈ నేను ఎట్లయితే చెప్పినా అట్లా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అసలు. ఫ్రై అంటే మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అది హెల్త్కి మంచిది కాదు, ఇట్లా ఈ విధంగా వేసుకోండి, సూపర్ ఉంటుంది. అండ్ ఎన్ని మసాలాలు వేసినా మనం ఇంట్లో దంచుకున్న మసాలా వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. ఒక 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక 3 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క మంచిగా దొడ్డుబొడ్డు దంచేసి దాంట్లో వేసేసుకోండి, అండ్ టేస్టే వేరుంటుంది. చూడండి కలర్, టెక్చర్, పీస్ ఎంత బాగుందో అసలు. మేము తిన్నాము, తింటేనైతే అసలు సూపర్, అసలు ఆ టేస్టే వేరు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన కదా మీకు మటన్ కూర, మా ఆయన ఫేవరెట్. మటన్ కూర కూడా ఏం చేసినా అది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా, పక్కన ఉంది. సేమ్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఒక 7 టేబుల్ స్పూన్స్ అయితే 7 పావుల నూనెనైతే అయితే పోసుకోండి. అండ్ మన దగ్గర ఉన్న మసాలాలు ఉంటాయి కదా, నేను చూపెట్టిన, మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా మసాలాలు ఉంటే కూడా వేసేసుకోరు నూనెలో, బాగుంటుంది. ఇట్లా ఒక బిర్యానీ ఆకు, నేనైతే ఒక చిన్న మారటి మొగ్గు వేసిన, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక చిన్న సైజు బండపు బిర్యానీ పువ్వు వేసేసిన. ఆల్రెడీ ఆయిల్ ఫుల్ మసిలింది కాబట్టి ఆనియన్స్ వేసిన. ఆల్మోస్ట్ చూడండి ఆనియన్స్ ఒక్క దెబ్బకే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ నేను చిల్లీస్ వేసేసిన, కట్ చేసిన, ఒక 5-6 కట్ చేసిన చిల్లీస్. మీ ఇష్టం, ఒక్కొక్కరు 3 వేసుకుంటారు, ఒక్కొక్కరు 10 వేసుకుంటారు, నేనైతే ఒక 5-6 కట్ చేసిన. అండ్ నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, 1 వేసుకోవచ్చు, లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా పర్లేదు. వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ నూనె అల్లం వాసన పోయేంత వరకు కలిపేసుకొని ఒక చిన్న కరివేపాకు రెమ్మ వేసేసిన. ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలా. చూడండి ఉల్లిగడ్డలు కూడా వేగిపోయినాయి కదా, వెంటనే ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసేయాలి. తర్వాతకి అవి ఒక అర నిమిషం కాగానే మనం ఎప్పుడైతే కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా పక్కకి, ఆ మటన్ వేసేసుకోవాలి. మటన్ చికెన్ లెక్క కడాయిలు ఉడికించడానికి కాదు కాబట్టి విజిల్స్ పెట్టుకోవాలి, కాబట్టి వెంటనే మళ్ళీ నేను ఉప్పు కూడా వేసేసిన. నెక్స్ట్ ఇప్పుడు కారం కూడా వేసేస్తా. స్పైసీగానే వేద్దాం అనుకుంటున్నా, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసేసిన కారం. ఊకే సప్పగా అవుతున్నాయి అంటున్నారని ఈసారి స్పైసీగానే వేద్దామని ఫిక్స్ అయినా. తర్వాత ఏముంది, మీట్ మసాలా, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది కూడా ఆప్షనలే. మీట్ మసాలా వేసేసిన, మటన్ మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఉడకడానికి మటన్ ఒకవేళ ముదిరింది అయితే 4 పోసుకోండి, నార్మల్గా లేతగా ఉంటే మాత్రం ఒక 3 పోసుకోండి. నాకు నార్మల్ అనిపించింది అందుకే 3 గ్లాసుల వాటర్ పోసిన. కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి.
అంతలోపు నేనైతే బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఇది కూడా స్టార్టింగ్ నుంచి చూపెట్టడం ఎందుకని చూపెట్టలేను, తెలిసిన ప్రాసెసే కదా. కాకపోతే నేను దాంట్లో అడిషనల్ ఏం చేసిన అంటే ఆలు యాడ్ చేసిన. అట్లా యాడ్ చేస్తే ఇష్టంగా తింటారు, అందుకే ఆలు యాడ్ చేసి పెట్టేసిన. ఇంతకుముందే మనము విజిల్ పెట్టి ఉడికించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గా ఉడికించుకోవాలి పైపైన. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే ముక్క మొత్తం చికెన్ పీస్లా ఉడికిపోతుంది, అట్లుంటే టేస్ట్ ఉండదు. కాబట్టి నార్మల్గా సగం ఒక 75% దాకా ఉడికిన తర్వాత ఇట్లా పైపైన నార్మల్గా మనం స్టవ్ పైన ఉడికించుకోవాలి. దీంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే 4-5 లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక చిన్న మరాఠీ మొగ్గ వేసేసి మసాలా దంచుకొని దాంట్లో వేసేసుకున్నా. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ ఇట్లా దగ్గరికి రావాలా, పైన ఆయిల్ తేలాలా. ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయిపోయింది. మటన్ ముక్క కూడా సాఫ్ట్గా వచ్చింది, మంచిగా ఉడికిపోయింది. బాగా ముదరలేదు, నార్మల్గానే ఉంది, లేతగానే ఉంది. మరీ లేతగా లేదు, మరీ ముదిరింది కూడా లేదు. ఇట్లుంటే సూపర్ ఉంటుంది కర్రీ. అని చూడండి మంచిగా ఉడికింది. మటన్ చికెన్ స్మెల్ మా ఇల్లు మా గల్లి అంతా వాకిపోయింది. ఎంత బాగుంది చూడడానికి, ఎంత బాగుంది చూడండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా, అయిపోయింది ఇంతే. మటన్ చికెన్లో గ్రేవీ లేకపోయినా తినొచ్చు, కానీ మటన్లో ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి. ఇక నేను పెట్టిన రైస్ అయితే ఉడుకుతున్నాయి, ఇది కూడా దగ్గర పడ్డది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 5 minutes అయితే సిమ్లో పెట్టేసిందంటే అది అయిపోతుంది. పుదీనా వేద్దాం అనుకున్నా రైస్లో, కానీ మర్చిపోయినా. పుదీనా వేసుకోండి, మంచిది. రైస్లో పుదీనా వేసుకోవడమైనా, కర్రీస్లలో పుదీనా వేసుకోవడమైనా చాలా మంచిది. కొత్తిమీర పుదీనా 2 వేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోయినా రైస్లో వేయడం. ఫైనల్గా మా విందు భోజనం ఈ విధంగా మేము ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చికెను, మటను, బగారా రైస్, అద్భుతమైన కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి.